హలో ఎవ్రీవన్. తెలంగాణ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి వెబ్‌సైట్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ట్యాబ్స్ యాక్టివేషన్‌లో లేవు. ఓన్లీ కాంటాక్ట్ అస్ అని ఉంది. ఇక్కడ వెబ్‌సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు హైప్ అండ్ లైక్ అయితే చేయటం మర్చిపోకండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 20th జూన్ 2026 అంటే మనకి సాటర్డే లోపల ఎప్పుడైనా అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో. సో ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు కాబట్టి ఈ రోజు 19th రోజైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే 20th సాటర్డే మధ్యాహ్నం లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. జనరల్గా ఫస్ట్ ఫేజ్లో డిలే చేస్తారు, ఫైనల్ ఫేజ్లో మాత్రం చాలా మటుకి డిలే ఉండదు. ఐదర్ టుడే ఫ్రైడే కానీ రేపు సాటర్డే మధ్యాహ్నం లోపల ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు మెయిన్‌గా చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చినా, ఫైనల్ ఫేజ్‌లో చాలామంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అరౌండ్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్. అలాగే కొంతమంది సీట్స్ రాలేదు ఫస్ట్ ఫేజ్‌లో. అలాంటి స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారు. సో మీరు అనుకున్న కాలేజ్‌లో అనుకున్న సీట్ వస్తుందా లేదా? చాలామంది విద్యార్థులైతే ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు. సో 20th అంటే ఈరోజు చూడండి, ఈవినింగ్ లైవ్ అయితే పెడతాను. ఒకవేళ ఈవినింగ్ వస్తే వెల్ అండ్ గుడ్, లేకుంటే సాటర్డే మధ్యాహ్నం లోపల వచ్చే అవకాశాలున్నాయి. సో అఫీషియల్ నోటిఫికేషన్‌లో మనకి ఫైనల్ ఫేజ్ గురించి ఏమి ఇచ్చారనేది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఇది అఫీషియల్ నోటిఫికేషన్‌లో చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు. ద ప్రొవిజనల్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద అఫీషియల్ వెబ్‌సైట్ tgpolicy.nic.in ఆన్ ఆర్ బిఫోర్ సాటర్డే 20th 6/2026 అంటే సాటర్డే లోపల ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫర్ డౌన్‌లోడింగ్ ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్ఓసీ ఫార్మ్ నంబర్ ఇవ్వాలి. అలాగే టీజీ హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ క్రెడెన్షియల్స్ ఇచ్చి మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పే ద ఫీ మెన్షన్డ్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. సో అలాట్మెంట్ ఆర్డర్‌లో మీకు ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ వస్తుందే కాకుండా టోటల్ ఫీ అండ్ మీరు కట్టాల్సిన ఫీజ్ క్లియర్‌గా అలాట్మెంట్ ఆర్డర్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్‌లో ఉన్న ఫీజ్ మీరు ఆన్‌లైన్ ద్వారా ఐదర్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఈ 3 పద్ధతిలో ఏదైనా పద్ధతితో మీరు పేమెంట్ అయితే చేయొచ్చు వితిన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్. ప్రిస్క్రైబ్డ్ టైమ్ మనకి మండే వరకు 22nd వరకు ఉంది. 22nd రోజు వరకు వెయిట్ చేయకండి. సాటర్డే లోపలనే ఆర్ సండే లోపలనే పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయితే చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయిపోయగానే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిపోర్ట్ టు ద కాలేజ్. సో రిపోర్ట్ ఫిజికల్‌గా చేయండి, సెల్ఫ్ రిపోర్ట్ వెబ్‌సైట్ ద్వారా చేయండి. అండ్ తర్వాత బయోమెట్రిక్ మాత్రం ఖచ్చితంగా అటెండెన్స్ కోసం కావాలి కాబట్టి మీకు అలాట్ అయిన కాలేజ్‌లో బయోమెట్రిక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ద ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఏదైనా రిఫండ్ వస్తే మీ ఓన్ బ్యాంక్ ఏదైతే బ్యాంక్‌తో చేశారో పేమెంట్ ఆఫ్ ఫీ, దానికి రిఫండ్ వస్తుంది కాబట్టి మీరు మీ సేవ ద్వారా కాకుండా మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా పేమెంట్ ఆఫ్ ఫీ చేయడానికి ప్రయత్నించండి. In candidates login, the candidates after self-reporting through online system, the admission number will be generated. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక మనకి వెంటనే మనకి అడ్మిషన్ నంబర్, ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అంటామో ఆ అడ్మిషన్ నంబర్తో సహా వస్తుంది జాయినింగ్ రిపోర్ట్. టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ ఆల్సో అలాట్మెంట్ ఆర్డర్. ఖచ్చితంగా మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఫిజికల్‌గా మీరు కాలేజ్‌కి 23rd లోపల వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫైనల్ డేట్ 22nd అండ్ రిపోర్టింగ్ టు కాలేజ్ లాస్ట్ డేట్ 23rd. సో 22-23 చాలా ఇంపార్టెంట్. ఈ 2 రోజుల్లో మీరు కాలేజ్‌కి వెళ్ళి జిరాక్స్ కాపీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ టీసీ మాత్రం ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఫీ వితిన్ ద షెడ్యూల్ మెన్షన్ టైమ్. ఒకవేళ మీరు పే చేయకపోయినా అండ్ అలాట్ అయిన కాలేజ్‌లో ఫిజికల్‌గా రిపోర్ట్ చేయకపోయినా మీ సీట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. ఫాలో ద ఫర్దర్ ఇన్‌స్ట్రక్షన్ ప్రింటెడ్ ఆన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్. సో మిగతా ఇన్‌స్ట్రక్షన్ ఏవైతే అలాట్మెంట్ ఆర్డర్‌లో ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. సీ ద వెబ్‌సైట్ పీరియాడికల్లీ. రెగ్యులర్‌గా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి అని ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. సో ఫైనల్ ఫేజ్‌లో ఏదైతే సీట్ వస్తుందో ఆ కాలేజ్‌లో మీరు ఫిజికల్‌గా అలా మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. Dropouts or cancellations are not permitted after final phase.
సో ఇంటర్నల్ స్లైడింగ్ ఈ అలాట్మెంట్ తర్వాత ఫైనల్ ఫేజ్ తర్వాత డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్. ప్లీజ్ హైప్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్.